ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్ ఛానల్ నుంచి వెబ్సైట్లోకి వెళ్ళటం నేను వీడియో చేస్తున్నాను. కొంతమందికి తెలియదు కదా, అందుకోసమని ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళి క్రైస్తలెట్ మినిస్టర్ పైన ఉంది కదా, దాన్ని నొక్కితే వెబ్సైట్ వస్తుంది. దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే వెబ్సైట్లోకి వెళ్ళిపోతాము. ఓపెన్ అవుతుందండి వెబ్సైట్. ఇందులో ఇది ఇక్కడ మనం భాష కూడా మార్చుకోవచ్చు. ఏ భాష అంటే అది. ఇక్కడ టేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, బ్లూ కలర్లో ఉన్నాయి. నేను ఇందులో మెసేజెస్ ప్రేయర్స్ ఉంచినట్లు అనమాట. మామూలుగా ఉన్నాయి, అందులో ఉంచలేదు. ఇది రాసినవి అనమాట. రాసినవి అన్నీ ఇలా వస్తాయి. ఇది ఫస్ట్ నెంబర్ నొక్కితే ఇట్లా ఒక ప్రేయరు, సెకండ్ది అయితే ఇంకొక ప్రేయరు, థర్డ్ది అట్లా నెంబర్స్ ఒక్కొక్క నెంబర్ నొక్కుతూ ఉంటే మనకు ఒక్కొక్క ప్రేయర్ వస్తూ ఉంటుంది. ఇంకా చాలా పెట్టలేదు నేను ఇందులో. రోజు కొన్ని నా సమయాన్ని బట్టి పెడుతున్నాను. ఈ ప్రేయర్స్ అన్నీ ఒక దగ్గర ఉండాలని ఇలా ఉంచాను అనమాట. ఇవి కూడా ఇవన్నీ ఇవి పెట్టలేదు. ఇంకా నెంబర్స్ వేసి ఉంచాను. ఇవన్నీ పూర్తి చేయాలి. ఇవన్నీ తీసి నాకు టైం ఉండట్లేదు. రోజుకి కొన్ని పెడుతున్నాను. ఇది బైబిల్ అనాలిసిస్ అని మాది కీర్తనలు, అంటే రోజుకు ఒక అధ్యాయం చదివి పెడదామన్నట్లు స్టార్ట్ చేశాను అనమాట. ఒక 3 వరకు పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ తీసి ఒక్కొక్కటి అన్నీ చూసి పెట్టాలి. అన్నీ ఫోన్ నోట్ ప్యాడ్లో రాసుకుంటాను కదా, అవి ఇప్పుడు రాసుకుని అన్నీ సేవ్ అయ్యి ఉండిపోతాయి. అవి ఇప్పుడు ఇందులో పెట్టేటప్పుడు ఒక్కొక్కటి తీస్తాను అనమాట. అన్నీ ఒకేసారి పెడతాక నాకు కుదరట్లేదు. రోజుకి కొన్ని అట్లా నా పని అయిపోయాక పెడుతున్నాను. ఇది 2025 మెసేజెస్. ఇవి చాలా రాశాను ఈ సంవత్సరం, అందుకే సపరేట్గా ఉంచాలని. ఈ సంవత్సరం వాగ్దానం కూడా నాది. వాగ్దానానికి నెరవేరి నాకు ఇలా రాశాను. వాగ్దానం నెరవేర్పు అనమాట. అది గుర్తుకు ఉండాలన్నట్లు 2025 ఇయర్లో రాసిన మెసేజ్ అంతా ఇలాగా ఒక దాంట్లో ఉంచాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి అన్నీ తీయాలన్నమాట, తీసి పెట్టాలన్నీ. ఒక్కొక్కటి చూసి పెడుతున్నాను అనమాట. ఈ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ మెసేజ్ ఉన్నాయి అన్నట్టు. అది ఇవి మిగతాయి ఇంకా పెట్టలేదు అన్నట్లు. ఈ స్తుతి ప్రార్థన కూడా ఉందండి ఇందులో. ప్రేయర్స్ వేరే, స్తుతి ప్రార్థన వేరే ఉంచాను. అంటే మనకి రోజుకు ఫౌండేషనల్ బైబిల్ కోర్స్ అని ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఇది నాకు ఎక్కువ యూట్యూబ్ వీడియోలు కూడా ఉన్నాయి. ఇవి వీడియోలో విన్నదానికంటే నాకు చదువుతున్నప్పుడు మైండ్కి బాగా ఎక్కుతాయి. అందుకోసమని నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అనేసి ఇంకా ఇందులో పెట్టాను. యాక్చువల్లీ ఏంటంటే ఇది అసలు ఒక బుక్ రూపంలో తీసుకురావాలి వీటినన్నిటిని అని నేను ఇలా ఇందులో వెబ్సైట్లో ముందుగా పెట్టేస్తున్నాను అనమాట. ఇందులో పెడితే నెక్స్ట్ మంచిగా ఈజీగా ఉంటుంది బుక్ రూపంలో రావటానికి అన్నట్లు దాచిపెడుతున్నాను అనమాట నేను రాసినవి అన్నీ. ఇది స్తుతితో కూడిన ప్రార్థనలు. ఇవి కూడా చాలా రాశాను. ఒక దగ్గర ఒక 40 వరకు రాస్తుంటాను నేను. ఒక 15 మాత్రం పెట్టాను. అవన్నీ తీసి పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ కూడా కీర్తన నుంచి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకా చాలా వరకు ఎంతవరకు వస్తే అంతవరకు రోజు పెట్టాలి అన్నట్లు ఆలోచనతోటి స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ ఇందులో ఉంచేసిన తర్వాత అప్పుడు యూట్యూబ్లో కూడా మంచిగా ఇద్దామని నా ఆలోచన. ఇవండి బ్లూ కలర్. ఇవి కూడా బ్లూ ప్రేయర్స్ అనమాట. బ్లూ కలర్లో కనపడుతున్నాయి. ఇంకా యాడ్ చేయలేదు. వీడియో వేసిన అందులోకి వెళ్తే యూట్యూబ్లో వచ్చేస్తాను. ఇందులో నుంచి కూడా యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. అట్లా పెడుతున్నాము. ఇది మీకు వీళ్ళని బట్టి ఇది కూడా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని ఇలాగా చదవచ్చు ఇందులోకి వచ్చి. ప్రైజ్ ది లార్డ్.